రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. వాళ్ళ అమ్మకు రాముడు, రామారావు అంటే మహా ఇష్టం. అందుకే రామారావు అని పేరు పెట్టుకుంది. రామారావుకు 4 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, మొత్తం 7 సంతానం. చిన్నప్పటి నుండి ముక్కుసూటి మనిషి, నచ్చని విషయాన్ని సహించేవాడు కాదట. ఒకసారి వాళ్ళ అక్క పట్ల తప్పుగా ప్రవర్తించిన రిక్షావాడిని చితకబాదాడు. డప్పు వినపడితే అక్కడికి పోయి చిందులు వేసేవాడట. సినిమాలంటే మక్కువ. ఆ సినిమాలు చూడడానికి కావలసిన డబ్బులు శవాల ముందు డాన్స్ చేసి చిల్లర పోగు చేసుకుని చూసేవాడట. ఒకరోజు శవం లేస్తే ఆ రోజు ఒక కొత్త సినిమా చూడొచ్చనే భావనలో ఉండేవాడట. రామారావు కుటుంబం తిరుపతిలో అద్దె ఇంటిలో ఉండేవారట. ఓనర్స్ ఓసారి అవమానకరంగా మాట్లాడారని, ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకోవాలని రామారావు తల్లి భావించారట. కూలీనారి చేసి డబ్బులు పోగు చేసేవారట. కూలి డబ్బులు సరిపోవని ఒక గంపలో ఇడ్లీ, దోశ పెట్టుకొని అమ్మారట. ఎట్టకేలకు ఒక ఇల్లు కొనుక్కున్నారట. రామారావుకి జిమ్నాస్టిక్స్, కరాటే అంటే కూడా ఇష్టం. డాన్స్ బాగా చేసేవాడట. తన టాలెంట్ చూసి సినిమాల్లో ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులే ప్రోత్సహించారట. నువ్వు పెద్ద హీరో అవుతావని అనేవారట. హీరో అయ్యే లక్షణాలు నాలో లేవు, మీరు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, నేను మంచి డాన్స్ మాస్టర్ అవుతానని చెప్పేవాడట. చెన్నై వెళ్లి కొన్నాళ్లు ప్రయత్నం చేశాడట. భరతనాట్యం నేర్చుకుని తిరుపతిలో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాడట. రామారావు టాలెంట్ గుర్తించిన ఓ వ్యక్తి సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కురాజుకు పరిచయం చేశాడట. హైదరాబాద్ వెళ్లి రామారావు ఆయన్ని కలిశాడట. సాగర సంగమం మూవీలో కొన్ని డాన్స్ మూమెంట్స్ చేసి చూపించగా ముక్కురాజు ఆశ్చర్యపోయాడట. నీలో ఇంత టాలెంట్ ఉందా అని ఎప్పటి నుండో తన వద్ద ఉన్న శిష్యులకు గురువుగా రామారావును పరిచయం చేశాడట. అది తట్టుకోలేని వారు రామారావు మీద కక్ష సాధింపు చర్యలకు దిగారట. రౌడీలతో బెదిరించడం చేశారట. ఇది ముక్కురాజుకు తెలిసి, నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో, వాళ్ళు బ్రతకనివ్వరని చెప్పాడట. ఒక ప్రముఖ వ్యక్తిని కలవగా ఆయన హైదరాబాద్లో ఆశ్రయం ఇచ్చారట. అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయించాడట. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలో పాపులర్ అయింది. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ప్రభాస్, వేణు తొట్టెంపూడి రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారట. ఆ పరిచయంతో వేణు తాను నటించిన చిరునవ్వుతో సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చాడట. తర్వాత కృష్ణవంశీ, వైవిఎస్ చౌదరి వంటి డైరెక్టర్స్ అవకాశాలిచ్చారట. రామారావు అనే కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉండగా రాకేష్ మాస్టర్ అని పేరు మార్చుకున్నాడట. స్టార్గా ఎదగాల్సిన రాకేష్ మాస్టర్ లౌక్యం తెలియక కిందకు పడిపోయాడు. ఎదుటివారు ఎవరైనా నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టేవాడట. దాంతో పరిశ్రమ వర్గాలతో వివాదాలు తలెత్తాయి. అలాగే డాన్స్ అసోసియేషన్ నుండి ఇదే కారణంతో బహిష్కరించబడ్డారు. చివరికి పరిశ్రమలో మనుగడ కోల్పోయాడు. కొన్నేళ్లుగా రాకేష్ మాస్టర్ వివాదాలతో పాపులర్ అయ్యాడు. అనేక మంది స్టార్స్ ని ఆయన ఓపెన్ గా బూతుకు తిట్టారు. ఒక టాలెంటెడ్ డాన్సర్ గా కంటే వివాదాలతో ఆయన ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టార్ గా వెలుగుతున్న శేఖర్ మాస్టర్ కూడా ఆయన శిష్యుడే. శేఖర్ తో కూడా రాకేష్ మాస్టర్ కి గొడవలయ్యాయి. ఒక గొప్ప డాన్స్ మాస్టర్ ఎలాంటి గౌరవం అందుకోకుండా ఈ లోకం విడిచిపోయారు.